కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలుగా వస్తుంది. దీనికి సంబంధించి నామినేట్ పోస్టుల భర్తీలో అంటే జాప్యం చేసినని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వచ్చాయి. తాజాగా నిన్న ప్రకటించినటువంటి ఈ నామినేట్ పోస్టుల భర్తీలో భాగంగా మైబాద్ గ్రంథాలయ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డికి దానికి కట్టబెట్టడంతో దానికి ఇప్పటి నుంచో దీనికి సంబంధించినటువంటి నాకే రావాలని చెప్పేసి కూడా గాంధీ భవన్ లో పిసిసి దగ్గర నుంచి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. దీన్ని అంటే రెడ్డి కులస్తులకి విలువ కులస్తులు మాత్రమే తీస్తున్నారు. అంటే కష్టపడి అంటే కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి కష్టపడ్డానికి కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పేసి కూడా సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో ఆ పెరుమల చరణ్ అనే యువకుడు తమ ఎన్ఎస్ఐ లీడర్గా ఉన్నాడు. తను ఎన్నో కాలంగా కూడా నేను గ్రంథాల చైర్మన్ నాకే వస్తానని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసే పరిస్థితుల్లో నేడు వెన్నం శ్రీకాంత్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడంతో తను నిరసన దిగాడు. మరి ఒకసారి మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనం మీరు చెప్పండి, అంటే వెన్నం శ్రీకాంత్ రెడ్డికి వాళ్ళ పదవి వచ్చింది, నామినేట్ పోస్ట్ భర్తీ చేశారు, దానికి సంబంధించి మరి మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? అసలు అన్న ఒకటన్నా, మేము 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డాం అన్న. ఎన్ఎస్ఏ విద్యా విభాగం నుంచి మేము కష్టపడ్డాం. ఒక కాలేజ్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి ఈరోజు ఇదే జిల్లాకు ఒక ప్రెసిడెంట్షిప్గా నేను చేసిన. ఇప్పుడు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీగా ఇప్పుడు నేను ఎలక్టెడ్ అయి ఉన్నా. నేను గత 2.5 సంవత్సరాల కాంచి నేను ఇదే లైబ్రరీ పొజిషన్ కోసం కుక్క తిరిగినట్టు ప్రతి ఒక్కరి దగ్గర నేను తిరిగినా అన్న. కాలర్ రిపోర్టెడ్ ప్రతి ఒక్కరి దగ్గర తిరిగినా. మాకు న్యాయం చేయండి, మేము చదువుకున్నాము, మేము ఎడ్యుకేటెడ్, మేము కష్టపడ్డాము, అనేక కేసులు మా మీద పెట్టుకున్నాము, మేము మాకు ఒక్కసారి అవకాశం కల్పియండి, మేము లైబ్రరీ డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర మేము తిరిగినాము. ప్రతి ఒక్కరి రిప్రజెంటేషన్ కూడా అందరూ కూడా మేము ఇచ్చినాము. ఈరోజు ఏమవుతుందంట అన్న, మొత్తానికి చూసుకుంటే మెయిన్గా ఏమవుతుందనంటే రెడ్డి సమాజ వర్గానికి సీట్లు పోతున్నాయి అన్న. బీసీలు 52% ఉన్నారు ఇక్కడ. బీసీలు 52% ఉన్న దాంట్లో ఈరోజు వరకు జీరో పొజిషన్ అన్న. ఒక్క నామినేట్ పొజిషన్ కూడా ఎవరికి ఇవ్వలేదు. మేము అదే విధంగా బీసీ సీక్వెన్స్ బీసీ మీదనే పోయినామన్న. ఆ విధంగా కూడా మేము ఫైట్ చేసినాము. అన్ని విధాలు మేము ఫైట్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నాము. ఈ రోజు ఏమైంది, రాత్రి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారికి అది ఇచ్చినారు, లైబ్రరీ చైర్మన్ ఇచ్చినారు. అంటే మేము కష్టపడ్డాం కదన్న, మేము స్టార్టింగ్ నుంచి అడుగుతున్నాం కదన్న. ఆయన 2021లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినా, మేము 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా అన్న. ఇదేనా అన్న, మాకు మేము అనేక కేసులు పెట్టుకున్నాము. ఇదేనా అంటే చిరణ్కి పార్టీకి సంబంధించిన నామినేట్ పోస్ట్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు అన్న? మేము ఒక ఎడ్యుకేటెడ్ అన్న. మా లాంటి వాళ్ళు ఇంకా పార్టీకి ముందు ఇంకా మమ్మల్ని చూసి ముందుకు రావాలంటే మాకు ఏదైనా పొజిషన్ వస్తేనే కదన్న. మమ్మల్ని చూసి పార్టీ జెండా మోసేది ఎవరైనా కానీ, అరే అన్న కష్టపడ్డాడు, అన్నకు పొజిషన్ వచ్చింది, రేపన్న రోజు మనకు కూడా మన బతుకులు మారుతాయని చెప్పి మన వెనక నిలబడి మనతో వస్తారన్న. పార్టీతో కష్టపడ్డాడు అంటే ముఖ్యమంత్రికి ఒకటన్నా. మేము ఏమంటామన్నా, మేము 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్నా. మేము వేరే పార్టీ నుంచి మేము రాలే కదా. 2012 నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్నా. విద్యార్థి హక్కుల పైన పోరాడినామన్నా, కేసులు పెట్టుకున్నామన్నా. తలకాయలు వాళ్ళ కొడుకు చూడండి అన్న, ఇక్కడ హెడ్ ఇంజరీ కూడా అయిందన్న. తలకాయలు వాళ్ళ కొడుకు గేట్లకి ఢిల్లీ వరకు పోయినాం. ఢిల్లీ వరకు పోయి ధర్నాలు చేసుకొని వచ్చినాము కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పేసి అని. గత బీఆర్ఎస్ పాలనలో మమ్మల్ని 100 కేసులు పెట్టినా ఇప్పటికి ఇంకా కేసుల గురించి మేము నాంపల్లి కోర్టు అట్టని తిరుగుతూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఒక కేసు కూడా మాకు పోయింది కూడా మాకు లేదు. ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాం, కాళ్ళు అరినట్టు మేము తిరుగుతూనే ఉన్నాం. అంటే కష్టపడ్డది మేము, పదవులను అనుభవించేది వాళ్ళ అన్న. దీనికి సంబంధించి మన ఎమ్మెల్యే కానీ డీసీసీ కానీ కలిసారు మీరు అన్న? డీసీసీ గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చామన్న. ఎమ్మెల్యే గారి దగ్గర పోయినప్పుడు వాళ్ళకు కూడా అందరితో కూడా మేము మాట్లాడుకుంటున్నారు చేస్తామని చెప్పేసి. వాళ్ళకు కూడా ఈ విషయం కూడా తెలియదు అనుకుంటాను. నాకు తెలియదు. వాస్తవానికి వాళ్ళు ఎవరు కూడా మా ఫోన్లో ఎత్తలేరు. అంటే సార్ వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలేదు. కాకపోతే దీన్ని ఇంకా లేట్ చేస్తాను, ఇంకా దీన్ని ముందుకు పోతాయని చెప్పేసి మేము ఈరోజు ధర్నా కూర్చుంటాను. ఒకటే అన్న, కష్టపడ్డని గుర్తించాలి, అదొకటే మేము చెప్తాను. సరే మాకు పోనీ పార్టీ గురించి కష్టపడ్డట్టు తెలుస్తుంది కదా. అవునన్నా, కష్టపడ్డన్నా. మాకంటే ఎక్కువైతే కాదు కదన్నా. సరే ఆయన వచ్చింది ఎప్పుడు వచ్చిందన్న పార్టీకి అందరికీ తెలుసు కదన్నా. అన్నని మేము తప్పు పడుతున్నాం. అన్న కూడా కష్టపడ్డారు, కానీ కాంగ్రెస్ పార్టీకి స్టార్టింగ్ నుంచి కష్టపడ్డారు ఎవరన్నా? మేము 2012 అన్నా. మీరు 2012 నుంచి కష్టపడాలని చెప్తారు. మరి ప్రభుత్వం గుర్తించలేదు మరి మిమ్మల్ని? అదే కదన్నా, అందుకే కదన్నా పోయినాం, గుర్తిస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర మినిస్టర్ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం, అందరినీ కలిసినాము. అందరినీ కలిసి చూస్తాను ఓకే చేద్దాము అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏమైతుందనంటే మెయిన్గా కుల రాజకీయం జరుగుతుందన్న. అదొక నేను ఫైనల్గా చెప్తున్నాను. కుల రాజకీయం జరుగుతుంది. మేము పీసీసీని తప్పు పడతలేము, మీనాక్షి మేడంని తప్పు పడతలేము, మా రేవంత్ అన్నని కూడా తప్పు పడతలేము. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మేము తప్పు పడతలేము. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము తప్పు పడుతున్నాం.
జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము తప్పు పడుతున్నాం. ఆల్రెడీ ఆయనకి నామినేట్ పోస్ట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో మరి మీరు ఏం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఏమన్నా ఒకటన్నా ఎమ్మెల్సీ పదవులే మీకు కూడా తెలుసు, ఈ రోజు నైట్ ఒకటి అనౌన్స్ అయి తెల్లారి చేంజ్ అయిపోయింది. జిల్లా చైర్మన్ కి మార్చకపోతే మార్చకపోతే మా ఉద్యమం ఇట్లనే ఉంటాను. లేకపోతే మాకు ఏదైనా ఒకటి నామినేట్ ఇస్తారో చెప్పమని చెప్పండి. నామినేట్ పోస్ట్ కోసం ఇది చేస్తున్నారా? మేము కష్టపడే న్యాయం జరగాలి, మాకు జరుగుతానే వీళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది. మేము దానికోసం ఫైట్ చేస్తున్నాం. ఉత్తరగతి విన్నారుగా, పెరుమండ్ల చరణ్ అనే వ్యక్తి మాత్రం 2012 నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పోశారు. తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు కూడా జైలు పాలయ్యారు. ఇప్పుడు కూడా కేసు పాలయ్యారు. ఇప్పుడు కేసు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తికి వాళ్ళ సంబంధించిన గంధాల చైర్మన్ పోస్ట్ కట్టబెట్టడం వీళ్ళకి అంతరం ఏంటి? ఇప్పుడు పార్టీని, డీసీసీని, ఇటున్న ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తప్పు పట్టడము, వ్యవస్థను తప్పు పడుతున్నాము. చూడండి, కష్టపడలేక మాత్రం ఫలితం దక్కేలా అందరికి ఆలోచన తీసుకోలేకపోతే ఈ ఉద్యమాన్ని మాత్రం మరింత ఉధృతంగా తీసుకుపోయి పదవి వచ్చే వరకు కూడా ఉద్యమించమని చెప్పేసి ఉన్నటువంటి పెరుమల చైర్మన్ మనకి మీడియా చెప్పే సమస్య.